హాయ్ చిల్డ్రన్, ఒకటో తరగతి పిల్లలందరూ బాగున్నారా? మరి కిందటి వీడియోలో వచ్చేసి మనము అచ్చులను గుర్తు చేసుకుందాం అనేటువంటి వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో వచ్చేసి అచ్చులు ఆ నుంచి ఆ వరకు మనము అంటే ఒక్కొక్క అక్షరానికి సంబంధించినటువంటి వాక్యాల గురించి మనము కిందటి వీడియోలో తెలుసుకున్నాం. మరి ఈ వీడియోలో వచ్చేసి అభ్యాసం వచ్చేసి కింది చిత్రాలను గుర్తించి ఖాళీలలో సరైన అక్షరాలు రాయండి అనేటువంటి అభ్యాసం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ప్రతి ఒక్కరికి పాఠ్య పుస్తకాలు కొందరు తీసుకున్నారు. నేనైతే ఏవైతే చెప్తున్నానో ఆ పాఠ్య పుస్తకంలో మీరు గమనించినట్లయితే, అంటే ప్రతి ఒక్కరి దగ్గర పాఠ్య పుస్తకం ఉన్నచో నేను చెప్పేటువంటి ప్రతిదీ అంశము మీకు బాగా గుర్తుగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కొందరు తీసుకున్నారు, ఇంకొంతమంది తీసుకోలేదు. తీసుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా పాఠ్య పుస్తకాలు తీసుకుంటేనే మేము చెప్పేటువంటి అభ్యాసం నీట్గా మీకు అర్థమవుతుంది. చూడండి, అందరూ పేజీ నంబర్, అంటే పిల్లలు మీరందరూ పేజీ నంబర్ 4లో మనకి ఇక్కడ అభ్యాసం అని కనిపిస్తుంది. మీరు దాన్ని గమనించినట్లయితే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ ఏమన్నా అంటే ఇక్కడ పేజ్ నంబర్ 4లో వచ్చేసి అభ్యాసం క్రింది చిత్రాలను గుర్తించి ఖాళీలలో సరైన అక్షరాలు రాయండి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ చిత్రాన్ని బాగా గమనించాలా. మీరు చిత్రాన్ని బాగా గమనించి ఆ చిత్రం ఏదో మీరు తెలుసుకొని మనసులో పెట్టుకొని చెప్పినప్పుడు మీరు ఆ చిత్రానికి సంబంధించినటువంటి పదం మనం ఇక్కడ రాసుకుందాం. ఓకేనా? మరి చెప్తారా? నేను చెప్పేటువంటి మీ బొమ్మను చూపిస్తాను. మీరు ఆ బొమ్మకు సంబంధించినటువంటి పదము మీరు ఖచ్చితంగా అందరూ చెప్పాలి. మరి చిత్రాన్ని గమనిద్దాం. ఫస్ట్ చిత్రం తీసుకుందామా? ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఇక్కడ బొమ్మలో చెట్టు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? చెట్టు కనిపిస్తుంది. మరి ఆ చెట్టు పేరేంటో తెలుసా మీకు? తెలుసా? ఏంటిది ఆ చెట్టు పేరు? అరటి చెట్టు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 3 అక్షరాలు ఉండాలి. అరటి అంటే ఎన్ని అక్షరాలు? మనకి 3 అక్షరాలు. ఏంటి అక్షరాలు వచ్చేసి చెప్పండి? ఆ రా టి. మరి 3 అక్షరాలు కలిపితే ఏమవుతుంది? అరటి. మరి ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ ఏ అక్షరం ఉంచాలి చెప్పండి మరి ఒకసారి మీరు? ఆ. మరి ఆ అక్షరాన్ని ఉంచినట్లయితే ఏమవుతుందంటే పదం ఇది అరటి. ఏమవుతుంది? అరటి. చూడండి, ఇక్కడ కూడా సేమ్ దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఉంది. మనం రాద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాద్దాం? ఆ. మనకి ఇక్కడ ఎన్ని అక్షరాలు కనిపిస్తున్నాయి? 3 అక్షరాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ అక్షరం వచ్చేసి ఏంటిది? ఆ. తర్వాత అక్షరం రా. తర్వాత అక్షరం వచ్చేసి టీ. ఏమవుతుంది పదం మొత్తం? అరటి. బాగా వింటున్నారా? చూడండి మరొకసారి. ఆ రా టీ, అరటి. ఇప్పుడు మనము రెండో చిత్రం గమనిద్దాం. మరి రెండో చిత్రం గమనించినట్లయితే చూస్తున్నారా మీరు అందరూ? ఏం కనిపిస్తుంది మనకి ఇక్కడ? ఏం కనిపిస్తుంది? ఆవు కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఏం కనిపిస్తుంది? ఆవు మనకు కనిపిస్తుంది. మరి ఇక్కడ చూడండి, మరి ఆవు అంటే ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఆవు అంటే ఎన్ని అక్షరాలు? 2 అక్షరాలు. ఒక అక్షరం మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిండు, రెండో అక్షరం మనము చెప్పాలి. ఏంటిది ఆ అక్షరం వచ్చేసి చెప్పండి? ఆ. ఏంటిది? ఆ. మరి ఇక్కడ ఆ అక్షరాన్ని ఉంచినట్లయితే మరి ఏమవుతుంది? ఆ అనే అక్షరాన్ని ఉంచినట్లయితే ఆవు. ఏంటిది? ఈ బొమ్మ పేరు వచ్చేసి, బొమ్మ ఉన్నటువంటి జంతువు పేరు వచ్చేసి ఏంటిది? ఆవు. ఇక్కడ కూడా చూడండి, మనము ఇక్కడ చూడండి, ఆవు అనేటువంటి పదం ఎన్ని అక్షరాలు? 2 అక్షరాలు. మరి మొదటి అక్షరం పేరు ఏంటిది అంటే ఆ. తర్వాత పొంగిస్తే ఊ. ఏమైంది మరి పదం? ఈ పదము ఆవు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చిత్రాన్ని
గమనించినట్లయితే మనకు కొంచెం మనకు కన్ఫ్యూజ్ గా ఉంది. ఆయన ఒకసారి బాగా గమనించి చూస్తే మనకు తెలిసిపోతుంది. చూడండి ఒకసారి ఏంటిది చెప్పండి మీరు ఒకసారి. ఏంటిది ఈ బొమ్మ పేరు? ఇటుక. మరి ఈ పదం వచ్చేసి ఎన్ని అక్షరాలు? 3 అక్షరాలు. ఏంటి మనం ఇక్కడ 3 అక్షరాలు ఉన్నాయి. ఇటుక అని అంటున్నాం. మరి ఇటుక అనేటువంటి మొదటి అక్షరం వచ్చేసి ఏంటిది? ఈ. తర్వాత అక్షరం వచ్చేసి 2 అంటే టా కొమ్మిస్తే 2. తర్వాత అక్షరం క. మరి పదం మొత్తం ఏమైంది? ఇటుక. ఇక్కడ చూడండి మరొకసారి. ఇక్కడ 3 చూసుకున్నట్లయితే మనం కూడా ఇక్కడ ఏం చేస్తాం? ఈ అనేటువంటి అక్షరాన్ని పెడదాం, ఇక్కడ ఉంచుదాం. మరి ఉంచినట్లయితే మనకి ఏమవుతుంది? పదము ఫస్ట్ అక్షరం వచ్చేసి చెప్పాలి మీరు కూడా. ఈ తప్పిస్తే 2 క. ఏమైంది పదము? ఇటుక అనే పదము వచ్చేసింది. మరి నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ చిత్రాన్ని గమనిద్దాం. ఇక్కడ కూడా ఈ చిత్రంలో కూడా మనకి ఏం కనిపిస్తుంది? చెట్టే కనిపిస్తుంది. అది ఏ చెట్టు అనేటువంటిది మీరు గమనించాలి. చూద్దాం ఒకసారి. ఏంటిది? ఏ చెట్టు? ఏ చెట్టు మీరు చెప్పండి ఒకసారి. ఏ చెట్టు? ఈత చెట్టు. ఏం చెట్టు? ఈత చెట్టు. మరి ఈత అనేటువంటిది ఎన్ని అక్షరాలు? 2 అక్షరాలు. మనకి ఇక్కడ ఒకటే అక్షరం ఉంది. మరి మనం రాయాల్సినటువంటి అక్షరం మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఏంటిది? ఈ. ఇక్కడనేమో చిన్న ఈ వచ్చింది, ఇక్కడనేమో ఏమొస్తుంది? పెద్ద ఈ. అంటే ఎట్లా పలకాలి దాన్ని? ఈ. కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఈ పదము? ఈత. ఏమవుతుంది? ఈత. మరి ఇక్కడ కూడా దానికి సంబంధించినటువంటి అంశం మనం ఇక్కడ రాస్తే ఏమవుతుంది? ఈ. నెక్స్ట్ అక్షరం త. ఇక్కడ 2 అక్షరాల పదాలు ఉన్నాయి మనకి. ఇక్కడ ఏముంది? ఈ ఉంది. నెక్స్ట్ అక్షరం వచ్చేసి త. కలిపి చదివినప్పుడు ఏమవుతుంది అంటే ఈత అనేటువంటి పదం మనకు వచ్చేస్తుంది. మరి నెక్స్ట్ పిక్చర్ వెళ్దామా? ఇప్పుడు ఈ చిత్రాన్ని గమనించండి. మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? గమనిస్తాను మీరంతా. ఏం కనిపిస్తుంది? ఉంగరం కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఉంగరం. మరి ఉంగరం అనేటువంటిది ఎన్ని అక్షరాలు? 4 అక్షరాలు. మరి ఇక్కడ ఏంటిది? ఫస్ట్ అక్షరం వచ్చేసి ఊ. మరి ఊ పక్కన సున్న పెడితే గ రం. మరి ఇక్కడ ఏ అక్షరాన్ని ఉంచాలి మనం? ఇక్కడ ఊ అనేటువంటి అక్షరాన్ని ఉంచాలి. ఉంచితే మనకు అప్పుడు ఏమొస్తుందంటే ఈ పదము ఉంగరం అనే పదము వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ కూడా సేమ్ ఆన్సర్ వచ్చేసి ఏం రాయాలి? ఇక్కడ మనము ఊ అనేటువంటి అక్షరాన్ని రాయాలి. చూడండి నెక్స్ట్ బొమ్మను మనం గమనిద్దాం. మరి నెక్స్ట్ మనము బొమ్మను గమనించినట్లయితే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? చెట్టు యొక్క ఏం కనిపిస్తున్నాయి? ఊడలు కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ ఏముంది మనకి? ఇక్కడ ఊడ. అంటే ఏంటిది? చెట్టు యొక్క ఊడ. మరి ఇక్కడ ఏం రాయాలి మనము? ఏం రాయాలి? ఊడ అనేటువంటి పదాన్ని ఎట్లా కలుపుతున్నాము? ఊ తర్వాత అక్షరము డ. ఏమవుతుంది ఆ పదము? ఊడ అనే పదం మనకి వచ్చేస్తుంది. సేమ్ యాసిడ్ గా మనం ఇక్కడ తీసుకున్నట్లయితే చూడండి ఊ డ. మరి పదం వచ్చేసి ఏమైంది? ఊడ అనేటువంటి పదము వచ్చేసింది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ చిత్రం మనం ఇక్కడ తీసుకున్నట్లయితే మీరు ఈ చిత్రాన్ని గమనించే మనకి ఏం కనిపిస్తుంది? ఈ చిత్రంలో చూస్తున్నారా? గమనిస్తున్నారా? మనకి వచ్చేసి ఈ చిత్రంలో ఋషి అనేటువంటి బొమ్మ మనకు కనబడుతుంది. మరి ఋషి అనేటువంటిది ఎన్ని అక్షరాలు పదం? 2 అక్షరాల పదం. మరి ఇక్కడ ఏం రాయాలి మనము? రు అనేటువంటి అక్షరము రాయాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ పదము ఋషి అనేటువంటి పదం మనకు వచ్చేసింది. సేమ్ యాస్ ఇక్కడ మనము ఆన్సర్ రాసుకున్నట్లయితే ఏం రాసుకోవాలి? రు. అప్పుడు రు తర్వాత అక్షరము షి. ఋషి అనేటువంటి పదం మనకు వచ్చేసింది. అదే విధంగా నెక్స్ట్ బొమ్మను గమనిద్దాం.
ఇక్కడ వచ్చేసి మనకు ఈ దీంట్లో వచ్చేసి ఏం కనిపిస్తూ ఉందంటే చూసారా, మీరు గమనిస్తున్నారా? చూడండి ఒకసారి మళ్ళీ బాగా. ఏం కనిపిస్తుంది ఇక్కడ మనకి? పూలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? పూలు కనిపిస్తున్నాయి. ఇది ఏంటిది ఏమంటారంటే రూలు అని అంటారు. ఏమంటారు ఇక్కడ? రూలు అంటే ఇక్కడ రూ అనేటువంటి అక్షరాన్ని పెడితే మనకి ఏమొస్తుంది పదము? రూలు అనేటువంటి పదము వచ్చేస్తుంది. చూడండి యాస్టీస్ ఏమో ఇక్కడ ఏమో రూ అని పలకాలి. మరి నెక్స్ట్ వచ్చేసి రూ ఏమని పలకాలి? రూ అని పలకాలి. చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ మనము బొమ్మను గమనించినట్లయితే నాకు బాగా ఏం కనిపిస్తుంది? నాకైతే కనిపిస్తుంది. మీరు గమనిస్తున్నారా లేదా? గమనిస్తున్నారా? ఓకే, వెరీ గుడ్. అయితే చూడండి ఒకసారి ఇక్కడ బొమ్మలో ఏం కనిపిస్తుంది? నెక్స్ట్ బొమ్మను తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? బొమ్మలో ఏం కనిపిస్తుంది? ఎలుక. ఏం కనిపిస్తుంది బొమ్మలో? ఎలుక. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ అక్షరం లేదు, ఇక్కడ తర్వాత అక్షరం ఇచ్చినాడు. ఇక్కడ మనం ఏ అక్షరాన్ని ఉంచాలి? ఏ. ఏంటిది? ఏ. మరి ఏ అక్షరం ఉంచినట్లయితే మనకు పదం ఏమవుతుంది? ఏ. ఇలా పంపిస్తే ఎలుక. ఎలుక. చూడండి మరి ఇక్కడ రాసుకున్నట్లయితే మనము చూడండి మొదటి అక్షరం, తర్వాత అక్షరం మనకి ఇక్కడ ఇచ్చిండు. ఏంటి అక్షరం ఇక్కడ? ఏ. ఇలా పంపిస్తే ఎలుక. ఎలుక అనే పదం మనకి వచ్చేసింది. నెక్స్ట్ చిత్రాన్ని మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇది ప్రతి ఒక్కరు గమనిస్తారు. చూడండి ఏం కనిపిస్తుంది మనకి ఇక్కడ? ఏనుగు. ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఏనుగు. మరి ఇక్కడ ఏ అక్షరాన్ని ఉంచాలి మనము? ఏ. ఏ అనేటువంటి అక్షరాన్ని మనము ఇక్కడ ఉంచినట్లయితే ఏమవుతుంది? ఏ. నాకు పంపిస్తే ను, పంపిస్తే గు. మరి పదం ఏమొచ్చేసింది మనకి? ఏనుగు అనేటువంటి పదం వచ్చేసింది. మరి ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం? ఇక్కడ ఏ డిఫరెంట్. ఇక్కడ పైన అక్షరానికి కింద అక్షరం డిఫరెంట్. దీన్నేమో ఏ అని పలకాలి, దీన్నేమో ఏ. ఇక్కడ చూడండి మరి ఏ అనేటువంటి అక్షరం ఉంచినట్లయితే మనకి ఇక్కడ ఏమొస్తుంది పదము? ఏనుగు. ఏంటిది? ఏనుగు. చూడండి నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బొమ్మ గమనించండి. నెక్స్ట్ బొమ్మలో మనకి ఏం కనిపిస్తుంది? చేయి కనిపిస్తుంది. మన చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 5 వేలు ఉన్నాయి. మరి ఇక్కడ ఈ వేల సంఖ్య ఎంత? 5. మరి ఇక్కడ ఐ అనేటువంటి అక్షరాన్ని ఉంచినట్లయితే ఏమవుతుంది పదం మనకు? ఐ. పంపిస్తే దు. 5. మరి ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్ మనం ఏం చేద్దాం? ఐ అనేటువంటి అక్షరాన్ని ఉంచినట్లయితే మనకు 5 అనేటువంటి పదం మనకు వచ్చేసింది. నెక్స్ట్ బొమ్మను మనం గమనిద్దాం. నెక్స్ట్ బొమ్మను వచ్చి మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ఒంటె అనేటువంటి బొమ్మ మనకు కనబడుతుంది. గమనిస్తున్నారా మీరు? టెక్స్ట్ బుక్ లో వచ్చేసి గమనించినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏం రాయాలి మరి? ఈ ముందున్నటువంటి అక్షరము ఓ. మరి ఓ రాసినట్లయితే ఏమవుతుంది ఆ పదము? ఒంటె. ఏంటిది? ఒంటె. చూడండి ఇక్కడ ఏం రాయాలి మరి? ఓ అనేటువంటి అక్షరము రాయాలి. చూడండి ఇక్కడేమో డిఫరెంట్. ఏంటిది? ఓం. ఓ పక్కన సున్నా పెడితే ఓం, కాకేతం ఇస్తే టే. ఒంటె. ఇప్పుడు నెక్స్ట్ చిత్రం గమనిద్దాం. మనకి ఈ చిత్రంలో గమనించినట్లయితే మనకి ఏం కనిపిస్తుంది? ఇక్కడ సముద్రం కనిపిస్తుంది. మరి సముద్రంలో ఏం ప్రయాణిస్తాయి? ఓడలు ప్రయాణిస్తాయి. కాబట్టి మరి ఈ బొమ్మ పేరు వచ్చేసి ఏంటిది? ఓడ. ఏంటిదమ్మా చెప్పండి మీరు ఒకసారి? ఓడ. మరి ఇక్కడ ఏం రాయాలి మనము? ఓ. ఓ అనేటువంటి అక్షరాన్ని రాస్తే మనకి ఏమవుతుంది పదము? ఓడ అనేటువంటి పదం మనకు వచ్చేస్తుంది. చూడండి పైన ఏం అక్షరమే? ఓ. మరి ఇక్కడ ఓ. తర్వాత అక్షరము డా. ఏమవుతుంది ఆ పదము? ఓడ అనేటువంటి పదం మనకు వచ్చేసింది. చూడండి నెక్స్ట్ బొమ్మను గమనిద్దాం. నెక్స్ట్ బొమ్మలో మనకి ఏం కనిపిస్తున్నాయి? ఇక్కడ మనకి మందు సీసాలు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఔషధం అంటే ఆరోగ్యానికి అంటే
శరీర ఆరోగ్యానికి సంబంధించినటువంటి మనకు మందు ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఇది ఏమంటారంటే మందుని ఔషధం అని అంటారు. ఏమని అంటారు? ఔషధం. మరి ఇక్కడ చూడండి దీని ముందున్నటువంటి అక్షరం లేదు, మనము ఈ అక్షరాన్ని ఉంచినట్లయితే మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది. మరి ఇక్కడ ఏం రాయాలంటే ఔ అనేటువంటి అక్షరం రాయాలి. అప్పుడు ఏమవుతుంది? ఔషధం అనేటువంటిది మనకు పదము వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఔ ఎట్లా రాయాలి? ఇలా రాయాలి. చూడండి నెక్స్ట్ అక్షరం వచ్చేసి ఇక్కడ ఫస్ట్ అక్షరం ఔ ఉంది, తర్వాత అక్షరం ష, తర్వాత అక్షరం ధ, దాని కోసం పెడితే ధం, ఔషధం అనేటువంటి పదం మనకి వచ్చేస్తుంది. చూడండి నెక్స్ట్ చిత్రం గమనిద్దాం. నెక్స్ట్ చిత్రాన్ని గమనించినట్లయితే మనకి బొమ్మలో ఏం కనిపిస్తున్నాయి? 1 2 3 4 కనిపిస్తున్నాయి కదా. వీళ్ళని ఏమంటారో తెలుసా? అంకెలు. ఏమంటారు? అంకెలు అని అంటారు. చూడండి మరి ఇక్కడ కూడా మొదటి అక్షరం ఇవ్వలేదు కాబట్టి ఏమి కేతం తెక్కే ఉంది. మనం ఇక్కడ ఆ ప్లస్ ఉన్న పెట్టేస్తే ఏమవుతుంది? అమ్మ అనేటువంటి అక్షరం వచ్చేస్తుంది. అప్పుడు పదం ఏమవుతుంది? అంకెలు అనేటువంటి పదం మనకి వచ్చేస్తుంది. మరి చూడండి ఏం రాయాలి ఇక్కడ? ఆ ప్లస్ ఉన్న పెడితే అమ్, కేతం తెక్కే లాకొంపిస్తే ఇల్లు, అంకెలు అనేటువంటి పదము వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ బొమ్మ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ బొమ్మలో ఏం కనిపిస్తుంది? రాజభవనం కనిపిస్తుంది. దాన్ని ఏమంటారో తెలుసా? రాజభవనాన్ని అంతఃపురం అని కూడా అంటారు. చూడండి ఇక్కడ మనకి డిఫరెంట్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఆ ప్రశ్న పెడితే అంత, ఇప్పుడు మనకి ఏం ఉంచాలి? విసర్గ పెట్టాలి. అంటే తాపకల 2 సున్నాలు పెడితే తంతః, అంతఃపురం అనేటువంటిది మనకు వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఒకసారి గమనించండి. ఇక్కడ ఉంది అంత, మరి తాపకల విసర్గ పెట్టినట్టయితే తహ, అంతఃపురం అనేటువంటి పదం మనకి వచ్చేస్తుంది. మీరు ఈ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ పదాలు ప్రతి ఒక్కరూ బాగా పదాన్ని ఆ ముందున్నటువంటి అక్షరాన్ని ఇక్కడ రాయడం జరిగింది. మీరు వీడియోలో చూస్తూ ఉంటారు. ఆ రాసినటువంటి దాన్ని మీరు ఏం చేస్తారంటే సెండ్ చేసి స్పష్టంగా నీట్ గా రాసి సెండ్ చేస్తున్నాను. ఓకేనా?